కొన్ని మాటలు మనం చూసుకుందాం. నిజంగా ప్రభు యొక్క బలమైన కాపుదల మన మధ్యలో ఉంది. ప్రియదేని బిడ్డ, దేని వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 32 దయచేసి చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 32 వర్డ్స్ 1 to 6 చదువుదాం దయచేసి. 32 1వ వచనం నుంచి చదువుదాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అలలు ఈ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా మోషే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కొండకి వెళ్ళాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. ప్రభు పిలిచినప్పుడు ఏం చేశాడు? ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడానికి మోషే కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కిన తర్వాత ఇక్కడ అంటే మోషే కొండ మీదకి ఎక్కాడు దేవునితో మాట్లాడడానికి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, వారిని చూసుకోవడానికి అహరోను పెట్టాడు. చాలా జాగ్రత్తగా వినండి. వారిని చూసుకోవడం ఎవరు పెట్టారు? అహరోను పెట్టాడు. ఈ అహరోను ఎవరు? మోషే వాళ్ళ అన్ననే కదా. నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే నిజంగా అద్భుతమైన సాకారాలు ప్రభు మన జీవితంలో కూడా ఆయన లేపబోతున్నాడు. ప్రియదేని బిడ్డ, సాకారుగా ఉన్నాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద అహరోను పెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇందాక మనం చదువుతున్నాం, నిజంగా మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు వచ్చి లేమో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మీకు తెలియదని అతనితో చెప్పిరి. కొంచెం ఆలస్యం అయితే ప్రజలు ఎట్లున్నారంటే ఎంతో ఆవేశం కదా. కొంచెం సేపు ఎక్కువ అయితే సరే, టైమ్స్ ఎక్కువైతే ఎంతో ఆవేశం, కోపం కదా. లేట్గా ఆలస్యం అవుతే, ఒక పని చేసినప్పుడు ఆలస్యం అవుతే ఎంతో కోపం, భయంకరమైన కోపం. అయితే ఇక్కడ కూడా ఈ ప్రజలు ఎట్లున్నారు తెలుసా? మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడడానికి వెళ్ళాడు? దేవునితో మాట్లాడడానికి. దేవుని యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చే మాటలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆలస్యం అవుతుంది. నిజమే, సహజమే. అయితే ఆలస్యం అయినప్పుడు ఈ ప్రజలు ఎట్లున్నారు తెలుసా? అహరోను దగ్గరకు వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు మాకు ఇప్పుడు దేవుడు కావాలి, ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఒక దేవుడు మాకు కావాలి అంటే ఒకసారి ఆలోచించండి. మోషే వారికి ఎట్లున్నాడు తెలుసా? ఒక దేవుడుగా ఉన్నాడు. నేను చాలాసార్లు నాకు అనిపిస్తుంది మోషే కూడా ఒక మనిషే కదా, ఒక వీక్ పర్సనే కదా. ఆయన కూడా ఒక బలహీనుడే, నోటి మాంజంగలవాడు. అయితే ఆయన్ని ప్రభు పిలిచినప్పుడు దేవుడు మోషేను బలపరిచి ఐగుప్తులో ఉండి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు తీసుకురావడం ఒక సాధనంగా వాడుకున్నాడు. అయితే ఇక్కడ ఈ ప్రజలు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మోషే ఒక దేవుళ్లాగా చూశారు ప్రియదేని బిడ్డ. అందుకే మోషే ఆలస్యం అవుతే అప్పుడు అహరోను పిలుస్తున్నారు, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో మమ్మల్ని రప్పించిన ఆ మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఎంత ఇదంటే భయంకరమైన ఆలోచన. అంటే ఇంకా మోషే ఉన్నాడు లేడో, ఏమైపోయాడో? ఆ మోషే లేడు ఇప్పుడు. కాబట్టి అర్జెంటుగా మాకు దేవుడు కావాలి, మా ముందు నడవడానికి ఒక దేవుడు కావాలని, అర్జెంటుగా దేవుడు కావాలని అహరోనుతో వారు ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతున్నారు. ప్రియదేవుడు, ఎంత భయంకరమైన విషయము కదా. ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, ప్రభు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఆలస్యం అవుతుంది. అంటే వీరు మనసులో సరైన ఆరాధన చేయట్లేదు. నేను జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు వీరు మనసులో సరైన ఆరాధన వాళ్ళు చేయలేదు. అందుకే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు మాకు మోషే లేడు, ఆయన ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి అర్జెంటుగా మాకు ఒక దేవుడు కావాలి అని అహరోనుతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాదన చేస్తున్నారు. ప్రియదేని బిడ్డ, మాకు అర్జెంటుగా ఒక దేవుడు కావాలి. ఎట్లా చేస్తాం నాకైతే తెలియదు, కానీ మాకైతే తెలియదు. ఇప్పుడు మాకు అర్జెంటుగా ఒక దేవుడు కావాలి, మా ముందు నడవడానికి ఒక దేవుడు కావాలి. ఎంత భయంకరం అంటే కొంచెం ఆలస్యమైన తట్టుకోలేని స్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ప్రియదేని బిడ్డ, నిజంగా చూడండి ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు అంటే మోషేను ఏం చేశాడంట? దేవుడుగా వారు అనుకున్నారు. ప్రియదేని బిడ్డ, దేవుడుగా అనుకొని మోషే లేకపోతే వాళ్ళు భయం అయిపోయింది. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా సంఘానికి వెళ్తున్నాం, మనకు కూడా నాయకుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు మనకి ఎట్లా ఉంటాడో తెలుసా? అన్ని విషయాల్లో మనకి ఎట్లున్నవాడు? మనకు దారి చూపించేవాడుగా, మంచి మాటలు బోధించే వ్యక్తిగా,
దేవుని దగ్గర నుంచి జవాబులు తీసుకొచ్చి ప్రజలకు చెప్పే వ్యక్తిగా సేవకుడు మనం పెట్టాడు. అంటే ఆ సేవకుడు మనం ఎట్లా చూసుకోలేదు తెలుసా? దేవుడిలాగా చూసుకోవాలి. చాలాసార్లు నేను గమనిస్తుంటాను, కొంతమంది బాధతో ఉన్నప్పుడు నిజంగా బాధలో వస్తుంటారు దైవ సేవకుడి దగ్గరికి, కష్టాల్లో వస్తుంటారు, రోగంతో వస్తుంటారు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో సేవకుడే వారికి దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇన్ని కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల్లో, ఇన్ని అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ వారి జీవితాల్లో వారు ఎట్లా తప్పుడు ఆరాధన, దేవునికి ఆరాధన నచ్చలేదు. ప్రియదేని బట్టి దేవుడు ఉన్నాను, మోషే ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. మోషే కొంచెం ఆలస్యం రావడం ఆలస్యం అయితే మాకు దేవుడు కావాలి, అది కావాలి, ఇప్పుడే మేము నడిచేటప్పుడు మాకు ముందు ఒక దేవుడు కావాలని అహరోన్తో వారు ఏం చేస్తున్నారు తెలుసా? వాదిస్తున్నారు. ప్రియదేని బట్టి హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా వాదిస్తున్నారంటే, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వారు చేసే ఆరాధన సరైనది కాదు. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే ఆరాధన ఏ విధంగా ఉంది. అలలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఎలాంటి మనసుతో ఆరాధన చేస్తున్నావు, ఎలాంటి మనసుతో దేవుని దగ్గరకు వస్తున్నావు, ఎలాంటి మనసుతో దేవుని సన్నుతిస్తున్నావు, ఎలాంటి మనసుతో దేవుని స్తుతిస్తున్నావు, దేవుని కొనియాడుతున్నావు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియదేని బిడ్డ, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్నిసార్లు తప్పుడు ఆరాధన కదా, నిజమే, పైకి భక్తులు కనబడుతుంటారు చాలామంది, కానీ లోపల దేవుని శక్తి లేని బిడ్డలుగా చాలామంది కనబడుతున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. వారు ఏ ఆరాధన చేస్తున్నారో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్లాగా తప్పుడు ఆరాధన చేస్తున్నారు దేవుని. నిజంగా అందుకే దేవుడు అంటాడు, వేషలైనా క్షమించవచ్చు కానీ వేషధారులను మనము క్షమించలేడు అంటున్నాడు. వేషధారణ అంటే ఏంటో తెలుసా? లోపల ఒకటి బయట ఒకటి. బయట బాగా ఉండి లోపల నక్కల్లాగా, గోతులు తవ్వే నక్కల్లాగా ఉండడానికి వీలేదు. ప్రియదేని బట్టి ఈరోజు ప్రభు మాటలు ఇజ్రాయెల్ ప్రజల్లో అదే మనసు ఉంది. మోషే లేడు, మా సేవకుడి కోసం ప్రార్థన చేయాలి, కొండ మీదకి వెళ్ళాడు, దేవునితో ముగ్గా మాట్లాడడానికి వెళ్ళాడు, కాబట్టి నా సేవకుని గురించి నేను ప్రార్థన చేయాలనే మనసు లేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రజలు కూడా ఈ రోజుల్లో ప్రజలు అట్లనే ఉన్నారు. ప్రియదేని బట్టి వారికి వారి కొరకు ప్రార్థన చేసేంత వరకు, వారి గురించి ఆలోచించేంత వరకు మా సేవకుడు అంటే మంచోడు, మా సేవకుడు చాలా మంచోడు, మా పాస్టర్ గారు చాలా మంది పొగుడుతారు. కొంచెం వారు కనపడకపోయినా లేకపోతే వీరు రాకపోయినా ఎంత భయంకరంగా దూషిస్తారంటే, ఈయన సేవకుడే కాదు, ఈయన పాస్టరే కాదు, ఈమె పాస్టర్ అమ్మనే కాదు, ఎంత భయంకరమైన అంటే నువ్వు సరైన ఆరాధన చేయట్లేదు. ఇప్పుడు ఏదో మనుషులు చూస్తున్న ఆరాధన చేస్తున్నావేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? తప్పుడు ఆరాధన చేస్తున్నారు. అది నిజమైనది కాదు, సరైనది కాదు. అందుకే మోషే లేకపోతే, మోషే ఇంకా ఆలస్యం అయిందో, ఏమైనా పని ఉందేమో, మోషే మా సేవకుడు రాలేదు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేద్దామని ఆలోచన లేదు. కానీ మోషే ఏమైపోయాడో, ఎక్కడ పోయాడో అని భయంకరమైన దుష్ట ఆలోచన కలిగి ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలు. మాకు ఇప్పుడు వెంటనే ఒక దేవుడు కావాలి, మా ముందు నడవడానికి దేవుడు కావాలని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అహరోను దగ్గర వెళ్ళి వాదిస్తున్నారు, కొట్లాడుతున్నారు, గొడవ పడుతున్నారు. ఇప్పుడే మాకు వెంటనే దేవుడు కావాలి. అహరోను ఏం చేస్తాడు? వారికి ఇంకేం ఆయన మాటలు వినలేకపోయాడు. అందరికి మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చేయండి, మీ దగ్గర ఉన్న గోల్డ్ ఎంతైతే ఉందో అంత తెచ్చి ఇక్కడ అంత తెచ్చేస్తే అక్కడ ఏమైంది తెలుసు? ఒక పెద్ద దూడైందంట. ఆ దూడని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. ఆ దూడ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, ఆ దూడ ముందు నాట్యం చేస్తున్నారు. ఆ దూడకి, ఆ దేవతకి ఏం చేస్తున్నారంట? ఆ విగ్రహానికి ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతుంది తెలుసా? ఈరోజు ఒకవేళ నువ్వు ఇంకా తప్పుడు ఆరాధన, మనసులో ఒకటి బయట ఒకటి పట్టుకొని ఆరాధన చేస్తే, ద్వేషంతో నువ్వు ఉంటే, అసమాధానంతో నువ్వు ఆరాధన చేస్తే, ఆరాధనకి ఏమి నీ జీవితంలో ఫలించదు. ఆరాధన నీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకురాదు. ప్రియదేని బట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఎంత కఠినమైన మాటలు వారు మాట్లాడుతున్నారంటే, లెమ్ము మా ముందర నడుచుటకు మా ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులని మమ్మల్ని రప్పించిన ఆ మోషే అన్నవాడు ఏమాయను? మమ్మల్ని ఏమో తీసుకొచ్చారు ఐగుప్తు నుంచి, ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన. ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడు? ఆ మోషే ఎక్కడికి పోయాడు? కాబట్టి వెంటనే మా ముందు నడవడానికి ఒక దేవతను మాకు వెంటనే చేయండి, తీసుకురండి అని వాడు ఏం చేస్తే తెలుసా? గొడవ పడుతున్నారు. ప్రియదేని బట్టి హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితం ఎలాంటి మనసులే మనకు కొన్నిసార్లు ఉంటాం. చూడండి 32:4 మాట దయచేద్దాం. 4:32-4.
అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటను కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎంత భయంకరమైన విషయం అంటే, మోషేకు ఇజ్రాయెల్ ప్రజలకు మోషే ఎట్లున్నారో తెలుసా? దేవుడుగా ఉన్నాడు. కానీ దేవుడుగా చూశారు, కానీ పైకి మాత్రం దేవుడుగా చూశారు, కానీ లోపలంతా భయంకరమైన మనసు కలిగి ఉన్నారు. సరైన ఆరాధన లేదు వారి జీవితాల్లో, సరైన డెసిషన్ లేదు, సరైన దేవునికి ఇష్టమైన బిడలుగా వారు జీవించలేదు. తప్పుడు మార్గం గుండా తప్పుడు జీవితాన్ని వారు జీవించారు. ప్రేదేని బట్టి ఒకప్పుడు మోషే వీరికి దేవుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమని తెలుసా? ఒక దూడను పెట్టుకున్నారు. దూడను ఏం చేశారంట? ఏర్పరచుకొని వాటిని ఏం చేశారంట? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరే. ఎంత భయంకరమైన ఆలోచన! హల్లెలూయా! ఆ దేవుడు ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అని ఆ దూడను చూసి వారు ఏం చేస్తుంది తెలుసా? మొక్కుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, సమాధాన బలులు అర్పిస్తున్నారు. నిజంగా చూడండి, రేపు అహరోను కూడా అట్లుంటున్నాడు. అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా వారు మరునాడు ఉదయాన్నే లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు వారు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుంటకు ఏం చేశారంట? వారు ఆడుటకు లేచి. నిజమైన ఆరాధన వారు చేయట్లేదు కదా. దేవుని దగ్గర ఎట్లుండాలి తెలుసా? తగ్గించుకుని దేవుని దగ్గర కూర్చోవాలి. ప్రేదేని బిడ్డ, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బొమ్మ ముందు వారు డాన్సులు చేస్తున్నారు, ఆడుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, వాటన్నీ అర్పిస్తున్నారు, కానీ ఆ అర్పణలో ఏం లేదు, శక్తి లేదు. హల్లెలూయా! వారు అర్పించే వారు చేసే ఆరాధనలో శక్తి లేదు. తప్పుడు ఆరాధన చేస్తున్నారు. అందుకే వారు ఏం చేస్తారు తెలుసా? మాకు వెంటనే దూడ కావాలి, ఇదే. హల్లెలూయా! ఆ దూడను చూసి ఏం చేస్తున్నారు? అదే దేవుడు అనుకుని వారు ఏం చేస్తున్నారంట? వారు తినుచు తాగుచు గట్టిగా అరుస్తూ అని చేస్తుంటే నిజంగా చాలా భయంకరమైన విషయం. ప్రియదిన దేవుని సర్వశక్తి గల దేవుని మరచి ఏం చేస్తున్నారు తెలుసా? వారు విగ్రహానికి ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు, అర్పిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఎంత భయంకరమైన ఆలోచన! అలలు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నేను ఎలాంటి ఆరాధన చేయాలి? తప్పుడు ఆరాధన, దేవునికి ఇష్టం లేని ఆరాధన ప్రభుకి ఇష్టం. అందుకే హేబేలు కైని అర్పించారు, దేవునికి ఏం చేశారు? బలులు అర్పించారు. కానీ ఎవరిది అర్పణను స్వీకరించాడు? జాగ్రత్త! నువ్వు తప్పుడు ఆరాధనతో మనుషులు చూసినట్లు ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు స్వీకరించాడు. హల్లెలూయా! హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు, కానీ కయీన అర్పణ దేవుడు ఏం చేయలేదంట? ఎందుకు అంటే శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైన ఆరాధన చేయలేదు కయీను. కానీ హేబేలు శ్రేష్టమైన ఆరాధన అర్పణను తీసుకొచ్చి దేవుని దగ్గర అర్పించాడు. ప్రేది దేవుడు వాటిని ఏం చేశాడు తెలుసా? స్వీకరించాడు. హల్లెలూయా! అంటే ప్రేది అని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. వారు ఏం చేశారు? ఉదయాన్నే లేచారు, లేచి ఆ దూడ ముందు ఏం చేస్తున్నారు? గట్టిగా అరుస్తూ కేకలు వేరు. మామూలు కాదు, వారు ఆడుకుంటూ తినుచు కదా. వారు దేవతనిగా ఒక దేవుడిగా భావిస్తున్న దాని ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ తినుచు కదా. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచు కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో వారికి తెలియక వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ విధంగా భయంకరంగా వారు జీవిస్తుంటే మోషే వచ్చాడు. మోషే చూస్తున్నాడు. చూసినప్పుడు ఆయన గుండె ఏమైంది? బద్దలైనట్టుగా ఉంది. హల్లెలూయా! చాలా బాధపడ్డాడు. కోపంతో ఇంకా పలకలను ఏం చేశాడు తెలుసా? విసిరి వేశాడు. దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ పలకలను, ఆ 10 ఆజ్ఞలు, అంటే ఎంత కోపంతో వారు, ఎంత భయంకరంగా వారి జీవితం జీవిస్తున్నారో చూశాడు. చూసిన వెంటనే తట్టుకోలేకపోయాడు మోషే. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్నిసార్లు అట్లనే చేస్తూ ఉంటాం.
అలా సరైన ఆరాధన మనకుంటే అది ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాం, ఇష్టం వచ్చినట్లుగా దేవునికి అవిధేయత కలిగి లోబడకుండా మనం జీవిస్తున్నాం. అందుకే ప్రభు కొన్నిసార్లు మనల్ని చూసి ఏం చేస్తున్నాడు తెలుసా, మీరు నా బిడ్డ కాదు. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇక్కడ మోషే వారిని చూసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఆ రాతి పలకలు ఏం చేశాడు, విసిరిగొట్టేశాడు, పగలగొట్టేశాడు. దేవుడు రాసిన ఆ చేరాతను ఏం చేశాడు తెలుసా, కోపంతో పడగొట్టి ఏం చేస్తున్నాడు, ఆయనకి అంత విగ్రహారాధన చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కలిసి, పురుషులు స్త్రీలు అందరూ భయంకరంగా డాన్సులు చేస్తూ ఆడుకుంటూ తింటూ తాగుతూ విచ్చలవిడితనంతో వారు జీవిస్తుంటే మోషే చాలా బాధపడ్డాడు. ఆ పలకలు ఏం చేశాడు తెలుసా, పగలు కొట్టేశాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితంలో ఆ విధంగా మనం ఉండడానికి వీలు లేదు ప్రియదేని బిడ్డ. నిజంగా ఆరాధన చేయాలి. అందుకే ఎప్పుడు అంటుంటాం, మన హృదయ అంతరంగంలో నుంచి ప్రభుకి ఆరాధన చేయాలి. హల్లెలూయా. పైన నోట్లో నుంచి ఆరాధిస్తుంటారు కొంతమంది, పైన పాడుతూ ఉంటారు, నోట్లో నుంచి కాదు. హృదయ అంతరంగంలో మన కడుపులో నుంచి ఆరాధన రావాలి ప్రియదేని. కడుపులో నుంచి కృతజ్ఞత అనే అర్పణ మనం తీసుకురావాలి. హల్లెలూయా. ఆ రోజులాగే ఈరోజు కూడా మనం కొన్నిసార్లు ఇలాంటి ఆరాధనే, తప్పుడు ఆరాధనే, ఎవరో మెచ్చుకోవాలి, ఏదో చేయాలని ఈ విధంగా తప్పుడు ఆరాధన దుర్బుద్ధితో ఈరోజు చేస్తున్నారేమో. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు సూటిగా. మనం చూద్దాం, చూడండి 32:1 చూడండి. 32:1 మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించి. 4th verse. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. చాలు. నిజంగా దేవుని మహిమ కలుగును గాక. నిజంగా భయంకరమైన ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుడు విగ్రహ రూపంలో ఉంటాడని వారు తలంచారు. అది చాలా ప్రమాదకరం. వారు ఏమనుకున్నారో తెలుసా, ఈ విగ్రహం చేసుకున్న మా చేతులతో వాళ్ళు చేసుకున్నారు, అదే దేవుడు అనుకున్నారు. కానీ ప్రభు ఇక్కడ అంటున్నారు, వారి మనసు ఏ విధంగా తెలుసా, ఈ దేవుడు ఇట్లా విగ్రహ రూపంలో ఉంటాడని వారు తెలుసుకున్నారు ప్రియదేవుడు. అందుకే ఆ విగ్రహం చుట్టూ, ఆ విగ్రహం ముందు వారిని సాగలపడుతూ, గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ, నాట్యం ఆడుతూ వారు ఏం చేస్తున్నారు, ఆ విగ్రహం ముందు గట్టిగా ఆ దేవతని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు ప్రియదేవుడు. దేవుడు విగ్రహ రూపంలో ఉండడు. మనం ఎప్పుడు కొన్నిసార్లు విగ్రహం పెట్టుకుంటాం, యేసుప్రభు అంటే ఓ ఇట్లుంటాడు, గడ్డ ఉంటుంది, వెంట్రుక లాంగ్ హెయిర్ ఉంటుంది కదా అనుకుంటుంటాం. కానీ కాదు ప్రియదేని బిడ్డ. నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు తప్పుడు ఆరాధన, దేవుని తప్పుగా అర్థం చేసుకున్నారు వారు. అలా అందుకే దూడను ఏం చేశారు, విగ్రహ రూపంలో ఆ విగ్రహాన్ని చూసి ఇదే దేవుడు అనుకున్నారు. ఓ ఇజ్రాయిలు, ఇదే దేవుడు, హల్లెలూయా, ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే అని వారు ఏం చేస్తుంది తెలుసా, తప్పు అంటే మన భయంకరమైన ఆలోచన, తప్పుడు ఆలోచన కలిగి వారు ఆ విగ్రహం ముందు నాట్యం ఆడుతూ వారు ఏం చేశారు తెలుసా, కనిపించారు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రేయర్ సంఘమా ప్రభు మాట్లాడుతున్నాడు, మన జీవితంలో ఎన్నో విగ్రహాలు మనం కూడా కలిగి ఉంటాం కదా. విగ్రహం అనేది నిజంగా భయంకరమైనది. నిజంగా ప్రభు విగ్రహాల రూపంలో ఉండడు. అందుకే అబ్రహాము వాళ్ళ నాన్న తెరహు కదా, వాళ్ళ నాన్న పేరు తెరహు, అన్ని విగ్రహాలన్నీ చేసి అమ్మేవాడు. తన చేతులతో చేసి అమ్ముతుంటే అందరూ వచ్చి ఏం చేస్తున్నారు, ఈ దేవుడు, ఈ బొమ్మ నాకు కావాలి, ఈ దేవుడు నాకు కావాలని తీసుకుని వెళ్ళేవారు. కానీ ఒకరోజు అబ్రహాము అనుకున్నాడు, మా నాన్నని కదా చేసి, తన చేతులతో విగ్రహాన్ని చేశాడు కదా, అయితే మా నాన్న చేసిన విగ్రహాన్ని వీరు దేవుళ్ళగా పిలుస్తున్నారు ఏంటి అని ఒక ఆలోచనలో వెళ్ళిపోయాడు అబ్రహాం ప్రియదేని బిడ్డ. ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఒక స్వరం వినబడుతుంది, అబ్రహాము నేను చూపించు, నీ స్వదేశాన్ని వాటిని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి రమ్మని పిలిచాడు. ఎప్పుడైతే ఆ పిలుపుకు లోపడ్డాడో ఆ విగ్రహాలు పడేశాడు. తన తండ్రి తన చేతులతో చేసిన విగ్రహాలు అన్నిటినీ వదిలేసి ఏం చేశాడు తెలుసా, దేవుడు పిలిచిన చోటికి వచ్చాడు. గట్టిగా చెప్పకూడదు, ప్రభుని కనపడదు. దేవుడు, వారు అనుకుంటే ఇజ్రాయెల్ ప్రజలు ఈ విగ్రహ రూపంలో దేవుడు ఉన్నాడు, ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారు. ఆ పొరపాటు పడ్డారు, తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు ప్రియదేవుడు. వారి ఆలోచనే సరిగలేదు, వాళ్ళు చేసే ఆరాధనే సరిగలేదు. అందుకే వారి జీవితాల్లో అరణ్యంలోనే వారందరూ ఆలిపోయారు ప్రియదేవుని బిడ్డ. ఎవ్వరు వెళ్ళలేదు కనాను దేశానికి.
ఆ పాలు తెలు ప్రవహించే ప్రాంతానికి ఎవరు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే తప్పుడు ఆరాధన, తప్పుడు మనసు. ఐగుప్తులో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు అన్నీ చూసి కూడా వారి జీవితాలు, వారి మనసు మార్చుకోలేకపోయారు. అందుకే ప్రభు వారిని అందరినీ అరణ్యంలోనే వారు ఏమయ్యారు తెలుసా? ప్రభు చేయలేదు కానీ వారి చేసే పనులు బట్టి వారు ఏమయ్యారు? రాలిపోయారు. భయంకరంగా సనుగు గొనుగులు రకరకాలు అలలో ఇష్టం వచ్చినట్లు మోషే మీద అహరోన్ మీద సనగడం గొనగడం, భయంకరంగా సనగుతుంటే ప్రభు చూస్తుంటాడా? దైవ సేవకులు సనగుతుంటే ఎవరైనా చూస్తుంటాడా? దేవుడు చూస్తుండే దేవుడు కాదు, దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకిచ్చే దేవుడు. ప్రియదేవుడు, ఈరోజు ప్రియ సంగమా, నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావు? ఎలాంటి ఆరాధన చేస్తున్నావు? ఇజ్రాయెల్ ప్రజల్లాగా తప్పుడు ఆరాధన చేస్తున్నావా? దేవునికి ఇష్టం లేని ఆరాధన చేస్తున్నావా? ఒకవేళ నచ్చకపోతే అట్లనే ఉండు, కానీ ఎవరో చూస్తున్నారు అని ఒక విధంగా ఇంకో విధంగా రెండు మనసులు కలిగి నువ్వు జీవిస్తుంటే అది దేవునికి ఇష్టం లేదు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. మోషేనే దేవుడుగా అని వాళ్ళు ఏం చేస్తారు? చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు మోషే కనబడకపోతే వారు ఏమైపోయారు? విగ్రహారాధన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతుండగా నిజంగా మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టమైనది, ఇంపైనదిగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు కొంచెం సేపు ఆరాధన చేసిన, కళ్ళు మూసుకొని ఏదో ఒక్క నిమిషం ఆరాధన చేసిన ఆరాధనలో నిజంగా పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలి. ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. హల్లెలూయా. ఆరాధన దేవుడు ఏం చేసి తెలుసా? ఒక ధూపం లాగా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన ఒక ధూపం లాగా ఆయన దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. మనుషులు చూస్తున్నట్టుగా చేస్తే అది అంత కొంచెం కూడా పోదు ప్రియదేవుని బిడ్డ. దానివల్ల నీకు శాపమే. ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు శాపాన్ని కొని తెచ్చుకున్నారో, అరణ్యంలోనే వారు రాలిపోయారు. భయంకరమైన పరిస్థితి అన్నీ తెలిసి ఆ ఇజ్రాయెలే అరణ్యంలో వారు రాలిపోయారు. తిండి లేదని, నీళ్ళు లేదని, మాంసం లేదని, గొనుగులు సనుగుళ్ళు. ఈరోజు మనం కూడా అట్లే ఉంటుంటాం. ఒక్కటి సరిగా లేకపోతే గొనుగుడు సనుగుడు. ఈ దేవుడు నాకు ఇన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు నాకు ఏం చేయలేదే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను కన్నీరు గాడుస్తున్నా, నా జీవితంలో ఏది ఫలితం కనబడట్లేదే. గొనుగులు సనుగులు, ఆ గొనుగులు సనుగులు మనలో తీసివేసుకోవాలి. హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ ప్రజలు గొనుగులు సనుగులు సనిగే వాళ్ళు ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. అంటే జాగ్రత్త ప్రియ సంగమా, మనం కూడా ఆ గొనుగులు వాళ్ళలాగా ఇజ్రాయెల్ ప్రజలాగా ఉండడానికి వీల్లేదు. మనకు ఉన్నతమైన దేవుని బిడలుగా, చక్కటి ఆరాధన చేసే వ్యక్తులుగా, నిజమైన ఆరాధన చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు ఈరోజు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి మహిమ కలుగునుగాక. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రియదేవుని బిడ్డ. ఈరోజు ఎలాంటి ఆరాధన చేస్తున్నావు ప్రియ సంగమా? ఎలాంటి ఆరాధన చేస్తున్నావు? తప్పుడు ఆరాధన. ఇజ్రాయెల్ లాగా మోషే ఉన్నప్పుడు ఒక విధంగా, మోషే వెళ్ళిపోయిన తర్వాత ఒక విధంగా ఉన్నావా? విగ్రహాన్ని తెచ్చి పెట్టుకుంటున్నావా? ఈరోజు ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్డ. మనలో తప్పుడు ఆరాధన ఉండడానికి వీల్లేదు ప్రియదేవుని బిడ్డ. నిజమైన ఆరాధన మనం చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక ధూపంలాగా వెళ్ళాలని ఎప్పుడైతే నువ్వు అలా ఆరాధిస్తావో నిజంగా నీ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు ప్రియదేవుని బిడ్డ. ఇజ్రాయెల్లో ఆ మనస్తత్వం లేదు, తప్పుడు ఆరాధన, విగ్రహారాధన. దేవుడు ఈ విగ్రహంలో ఉంటాడు అని ఆలోచించారు వారు. ఈ దూడలో ఉంటారని ఆలోచించి ఆ దూడ ముందు ఎగిరి గంతులు వేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. నిజంగా అలాంటి ఆరాధన దేవునికి అయిష్టమైనది. ఇప్పుడు ఇష్టం లేదు ప్రియదేవుని బిడ్డ. నువ్వు చేసే ఆరాధన మనస్ఫూర్తిగా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా ప్రభు నా ఆరాధన చూస్తున్నాడు, నా మనసును చూస్తున్నాడు. నీ ఎంత కష్టపడుతున్నానో, ఏ విధంగా చేస్తున్నానో అన్నీ ప్రభుకు తెలుసు అని మనసు కలిగి ఎప్పుడైతే ఆరాధిస్తావో ప్రభు ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతి విధమైన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేస్తాడు. నిజంగా నీ ఆరాధనలో వేషధారణ ఉందేమో, నీ ఆరాధనలో దేవుడికి ఇష్టం లేని అంటే వేషధారణతో కూడిన ఆరాధన చేస్తున్నావేమో. అందుకే ప్రభు అన్నాడు, వేష్యులైనా క్షమిస్తాను కానీ నేను వేషధారణ మాత్రం క్షమించను. నిజంగా ప్రియ సంగమా, ఈరోజు ఎలాంటి ఆరాధన మనం చేస్తున్నాం? పైకి భక్తి గల వారి కనబడుతూ లోపల దేవుని యొక్క శక్తి పొందుకోకుండా మనం ఒకవేళ జీవిస్తుంటే ప్రభు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. మన మనస్సును మార్చుకుందాం ప్రియదేవుని. ఈ రోజు నుంచి
నువ్వు చేసే ఆరాధన మార్చుకుందాం. దేవుడు నిజమైన ఆరాధన చేసేవారుగా ఉండాలి. ఇజ్రాయెల్ లాగా మనం ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డ, థ్యాంక్ యూ జీసస్. ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రియదేవుని బిడ్డ. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. ఎంతవరకు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ మాటలు మా హృదయంలో నిరంతరంగా ఫలింపచేయండి. కేవలం మనుషులు చూస్తున్నారన్న ఆలోచన కలిగి ఆరాధించడం కాదు, మీరు చూస్తున్నారన్న ఆలోచన కలిగి మేము ఆరాధించే బిడ్డలుగా మనందరినీ తయారు చేయండి అయ్యా. మనుషుల మెప్పు కోసం మా తండ్రి ఏమి ఉండకుండా మీ మెప్పు కోసం మీ దగ్గర నుంచి నాకు సాక్ష్యం కావాలయ్యా. మళ్ళా నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తాను. ఆ పేరు మనం సంపాదించుకోవాలి దేవుని దగ్గర నుంచి. మనుషుల దగ్గర నుంచి మెప్పు దాని దేనికి పనికిరాదు ప్రియదేవుని బిడ్డ. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో నిరంతరంగా ఫలింపచేయండి అయ్యా. మీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే